హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి దీనికి సంబంధించినటువంటి చాలా జాబ్స్ వచ్చాయి. వాటన్నిటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. కానీ మనకి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను, ఒక్కొక్కటిగా చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అనమాట. ఇందులో మనకి 2 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అనమాట, ఇవి కూడా 2 ఉన్నాయి. అండ్ ఆ తర్వాత జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్ అనమాట, ఇవి 17 ఉన్నాయి అనమాట. వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చెప్తాను చూడండి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి అకౌంట్స్కి మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే బీకామ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 27 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. ఇందులో వచ్చేసినైతే మనకి ఇది కూడా 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రెండింటికి కూడా మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ సంబంధించినటువంటి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఓపెన్లో 7, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ 6, ఈడబ్ల్యూఎస్ 1, పీడబ్ల్యూడీ 1, టోటల్గా మనకి 17 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి కూడా మనకి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సంబంధించిన సబ్జెక్ట్లో మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇందులో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బీటెక్ అన్నా డిప్లొమా అన్నా చేసి ఉండాలి మీరు. అట్లయితే మీరు ఈ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసినది 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అన్ని జాబ్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసినైతే మనకి 11/6 నుంచి స్టార్ట్ అయింది. 10/7 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే 10th జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ చెప్తాను చూడండి. 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. కొన్ని జాబ్స్కి 500 అనేది ఉంది. బట్ జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించిన జాబ్స్కి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట మనకి ఐఐటి రూపర్ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ వివరాలు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట, పర్మనెంట్ జాబ్స్. కంపల్సరీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి.